ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ చెప్పలేదు. అవును క్షమాపణ చెప్పాలి. అవును క్షమాపణ చెప్పాలి. సారీ. మీరు కొంచెం కారు స్లోగా నడుపుతూ వెళ్ళండి. అది మీకే మంచిది. ఓకేనా? బయలుదేరండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్వాలేదండి, మీరు జాగ్రత్త. సరేనమ్మా. ఈరోజు రిహార్సల్స్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసి అందరితో పల్లవి కంటే అక్షితనే బాగా చేసింది అని అనిపించుకుంటాను చూడండి. అదిగో ఆంటీ వచ్చారు. కళ్ళు ఎక్కడ పెట్టుకొని చూస్తున్నావు? ఆ మాత్రం బ్యాగ్ కూడా పట్టుకోలేవా? సారీ మేడం. మమ్మీ ఏమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏమైందంటీ? వచ్చే దారిలో ఆ గుండమ్మ నన్ను అవమానించింది. పెద్దమ్మతో గొడవ పడిందా? ఈవిడే ఏదో తప్పు చేసుంటుంది, లేదంటే అమ్మెందు గొడవ పడుతుంది. గుండమ్మ గారితోనా? ఆవిడ నీతో గొడవ పడ్డానికి కారణం ఏంటి మమ్మీ? దానికి ఒళ్ళు పొగరు, నా మంచితనం. ఈ పల్లవి ఆ గుండమ్మ ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ ఆంటీ. వాళ్ళు గొప్ప అనిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని అవమానిస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరుకుతుంది, అప్పుడు చెప్తాను తన సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు, డాన్స్ టీచర్ని అపాయింట్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేసి ఇచ్చారు కదా మేడం. నిన్న ఆవిడ వచ్చారు, అగ్రిమెంట్ కూడా చేసి పంపించాం. ఇప్పుడు వస్తూ ఉంటారు మేడం. అదిగోండి మేడం, ఆవిడ వచ్చేసారు. మేడం, మన కొత్త డాన్స్ టీచర్ ఆవిడే. గుండమ్మ గారు, మన చైర్మన్ గారు. నమస్తే. పెద్దమ్మా, నువ్వు మా కాలేజ్ లో డాన్స్ టీచర్ గా జాయిన్ అవుతున్నావా? ఆల్ ది బెస్ట్ పెద్దమ్మా. మేడం,
ఈవిడ డాన్సరే కాదు, మంచి సింగర్ కూడా. నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారండి. అర్జెంటుగా ఆవిడ్ని పంపించేసేయాలి. అంటే ఇవాళ పంపించి రేపు రమ్మంటారా మేడం? అసలు అది కాలేజీలోనే ఉండకూడదు. దాన్ని తీసేసి వేరే వాళ్ళనెవరినైనా అపాయింట్ చేయండి. కష్టం మేడం. ఏంటి కష్టం సార్? ఈ కాలేజ్ మా ఆంటీది. ఆవిడ నిర్ణయమే ఫైనల్. కాదంటలేదమ్మా, కానీ మేడం నిన్న నిర్ణయంతోనే ఆవిడకి అపాయింట్మెంట్ ఇచ్చాం, అగ్రిమెంట్ కూడా చేశాం. ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. ఏం చేసైనా సరే కాలేజ్ నుంచి దాన్ని పంపించేసేయండి. కావాలంటే ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేయండి. అవును, ఎంతైనా పడేస్తాను, పంపించేసేయండి. మేడం, ఆవిడ ఉద్యోగం చేయడానికి వచ్చారు, జీతం కోసం కాదు. తనకొచ్చిన విద్యని కళని 10 మందికి నేర్పాలని, అలాగే కొంతమందినైనా డాన్సర్గా తీర్చిదిద్దాలనే ఒక ఉన్నతమైన ఆశయంతో తను ఉద్యోగంలో చేరుతున్నానని చెప్పారు. అంటే మేడం, జీతం కోసం వచ్చిన వాళ్ళనైతే నువ్వు పనిచేయకపోయినా పర్వాలేదు, 2-3 నెలల జీతం ముందే ఇచ్చేస్తాము, వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈవిడ అలా కాదు మేడం. మనం అగ్రిమెంట్ కూడా చేశాం. మేడం, ఏ తప్పు చేయకుండా తనని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు మనకు లేదు మేడం. కాదు అంటే ఆవిడ లీగల్గా వెళితే మనకే బ్యాడ్ నేమ్ మేడం. ఓహో, అయితే గుండమ్మ ఏ తప్పు చేయలేదు కాబట్టి పంపించలేమో అంటారు, అంతే కదా? ఓకే, మీరు వెళ్ళండి. సరే మేడం. నానా, నేను బయటికి వెళ్ళొస్తాను. సరేరా. నాన్నా, ఏంటి తల పట్టుకున్నావు? ఏం లేదురా, కొంచెం హెడ్ఏక్గా ఉంది. మరి గుండమ్మని పిలిచి స్ట్రాంగ్ కాఫీ అని ఇవ్వమనపోయారా? గుండమ్మా, గుండమ్మా. గుండం ఇంట్లో లేదురా, బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్ళిందిరా. సరే అయితే నేను కాఫీ పెట్టుకొస్తాను. ఎందుకులేరా, వద్దు. నాకు కూడా కాఫీ తాగాలని నాన్న. ఉండండి, ఇద్దరు కలిపి తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.